సో ఫ్రెండ్స్, ఈరోజు టైపోగ్రఫీ టైప్ టూల్ చూద్దామండి. సో టైప్ టూల్లో ఫస్ట్ టైప్ టూల్ ఉంది కదా, అది క్లిక్ చేస్తున్నాను. సో motionhand.com ఈ సెలెక్ట్ చేసేసి క్యారెక్టర్ క్లిక్ చేయండి. ఇక్కడ 12 ఉంది కదండి, ఇక్కడ కూడా మార్చేయచ్చు. 12 ఉంది, నేను కొంచెం ఎక్కువ చేస్తున్నాను. 72. బేసిక్ టైప్ టూల్ అండి. టైప్ చేయగానే టెక్స్ట్ ఇలా వస్తుంది. ఓకే, అలా కాకుండా కానీ టైప్ టూల్ తీసుకొచ్చి సమ్ ఏరియాలో మీరు ఇలా అనుకో, సమ్ ఏరియాలో సంథింగ్ డ్రాగ్ చేసి అక్కడ టెక్స్ట్ పేస్ట్ చేయవచ్చు. టెక్స్ట్ ఆల్రెడీ కంట్రోల్ V కొడితే ఆల్రెడీ పేస్ట్ చేశాను. సో కంట్రోల్ Vలో పేస్ట్. సో ప్లస్ సింబల్ ఉందంటే దీని అర్థం ఇంకా టెక్స్ట్, దాంట్లో ఇంకో టెక్స్ట్ ఉందని అర్థం అండి. చూసారా, ప్లస్ సింబల్ పోయింది. సో నేను జూమ్ టూల్ తీసుకొని జూమ్ చేస్తున్నాను. ఈ ప్లస్ సింబల్ కనిపిస్తుంది. ప్లస్ అంటే సంథింగ్ ఎక్స్ట్రా టెక్స్ట్ దీంట్లో ఉందని అర్థం అండి. ఓకే, సో ఎప్పుడైతే ప్లస్ మీద క్లిక్ చేసి డ్రాగ్ చేస్తారో ఆ టెక్స్ట్ అనేది దీంట్లోకి వచ్చేస్తుంది. ఓకే, డిలీట్. సో టెక్స్ట్ ఏరియా మామూలు టెక్స్ట్ టైప్ చేశాను, టెక్స్ట్ ఏరియాలో పేస్ట్ చేశానండి. సో ఇంకా టెక్స్ట్ ఏరియా టూల్ సమ్ ఎగ్జాంపుల్ చేసి చూపిస్తాను నేను. ఇది హెచ్ అండి, కీబోర్డ్లో హెచ్ కొట్టి మూవ్ చేసుకోవచ్చు. సో నేను ఫస్ట్ ఫైల్, ప్లేస్, డెస్క్టాప్ మీద ఒక సచిన్ ఇమేజ్ తీసుకుంటున్నానండి. సంథింగ్ ఇది ఇలా ఉంటుంది ఇమేజ్. ఓకే, బ్యాక్గ్రౌండ్ సమ్ కలర్ తీసుకుంటున్నాను. ఇది తీసుకొని సంథింగ్ లైట్ కలర్ తీసుకొని, సో ఇటు నుంచి ఇలా తీసుకొని కంట్రోల్ ఫ్లవర్ బ్రాకెట్ ఫోటోషాప్లో అని ఫ్లవర్ బ్రాకెట్ డౌన్ అండి. కీబోర్డ్లో కంట్రోల్ ఫ్లవర్ బ్రాకెట్ లెఫ్ట్ సైడ్ క్లిక్ చేయండి. రైట్ సైడ్ క్లిక్ చేస్తే పైకి వచ్చేస్తుంది, లెఫ్ట్ సైడ్ క్లిక్ చేస్తే డౌన్ వెళ్తుందండి. దీంట్లో కూడా మీకు ఉంటాయండి అరేంజ్, బింగ్ ఫ్రంట్, ఆబ్జెక్ట్ అరేంజ్, సెండ్ బ్యాక్వర్డ్ ఇలాంటి. అయితే నేను ఈ రెండు సెలెక్ట్ చేసుకొని రెండింటికి లాక్ వేస్తున్నానండి. ఆబ్జెక్ట్ లాక్ సెలెక్షన్ కంట్రోల్ 2 రెండు లాక్ అయిపోయాయండి. సో ఇప్పుడు నేను టెక్స్ట్లో ఇది ఏరియా టైప్ టూల్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇదేం లేదు, ఫస్ట్ ఏదన్నా పాత్ తీసుకోండి. పెన్ టూల్తో పాత్ తీసుకుంటాను. సంథింగ్ న్యూస్ పేపర్లో చూస్తారు కదా మీరు, ఇలా ఉంటాయి. సో టెక్స్ట్ అనేది ఇమేజ్ పైకి రాకుండా ఉంటుందండి, అది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మీకు. సో షిఫ్ట్ వర్క్ కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది ఇది. సో పాత్ క్లోజ్ అయింది కదా. సో టెక్స్ట్ టూల్ తీసుకోండి, టెక్స్ట్లో ఏరియా టైప్ టూల్ తీసుకోండి, ఎగ్జాక్ట్ దాని మీద క్లిక్ చేసేయండి, వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి ఫాంట్ మీరు కావాల్సిన ఫాంట్ పెట్టేసుకోండి. 1860. ఓకే, ఇదండి. ఇక్కడ నుంచి కలర్ చేంజ్ చేసుకోవచ్చు మీరు. చూడండి కరెక్ట్ దాని ఇమేజ్ హైడ్లో నుంచి ఎలా వచ్చిందో. ఇది ఏరియా టైప్ టూల్ అండి. ఓకే, డిలీట్ చేస్తాను. సో నెక్స్ట్ ఏరియా టైప్ టూల్ కదా, టైప్ అనే పాత్ ఉంది కానీ సేమ్ ఇది కూడా ఒక పాత్ తీసుకోండి. ఈ పాత్ని ఇలా తీసుకుంటున్నాను. దీనికి ఫిల్ అవసరం లేదండి, తీసుకోండి. టెక్స్ట్ తీసుకోండి, టెక్స్ట్ అనే పాత్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఎగ్జాక్ట్ దానిపైన క్లిక్ చేశానండి. చూడండి టెక్స్ట్ ఆల్రెడీ వచ్చేసిందా. www.motionhand.com చూసారా, ఎగ్జాక్ట్ పాత్. కంట్రోల్ C, కంట్రోల్ V, కంట్రోల్ A, షిఫ్ట్ కంట్రోల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ ఉంటాయి కదండి, అవండి సెలెక్ట్ చేసి మీరు ఇక్కడ నుంచి కూడా చిన్నగా చేసుకోవచ్చు మీకు కావాల్సినంత.
48 చూసారు కదా. సో ఇది వన్ ఆఫ్ ది పాత్ మీద టెక్స్ట్ ఉంది. సో నెక్స్ట్ వర్టికల్ టైప్ టూల్ అండి, క్లిక్ చేసి అడోబీ ఇల్లుస్ట్రేటర్ వర్టికల్ టెక్స్ట్ వస్తుందండి ఇలా. ఓకే, వర్టికల్ ఏరియా టైప్ టూల్ సేమ్ ఇది కూడా ఒక ఏరియా తీసేసుకొని ఇది ఒక ఏరియా, వర్టికల్ ఏరియా టైప్ సేమ్ అండి, సేమ్ దానిలాగానే చూడండి ఇలా వచ్చింది. టెక్స్ట్ వచ్చిందా, కంట్రోల్ జెడ్. వర్టికల్ టైప్ అనే టూల్ సేమ్ ఇది కూడా దీనిలాగానే టెక్స్ట్ తీసేసి ఒక పాత్ తీసుకుంటున్నాను అండి పెన్ టూల్తో. ఈ పాత్ తీసుకున్నాను, వర్టికల్ టైప్ అనే పాత్ చూసారా ఎలా వచ్చిందో. చూసారా వర్టికల్గా పాత్ మీద ఎలా వచ్చిందో. సో అదండి ఇవి వర్టికల్ టైప్ అనే పాత్ టూల్. టచ్ టైప్ టూల్ షిఫ్ట్ టీ ఈ తర్వాత క్లాస్లో చూద్దామండి ఇది. ఓకే, డిలీట్ చేస్తాను. సో ఇప్పుడు టైప్ టూల్లో సమ్ టెక్స్ట్ కాపీ చేస్తున్నాండి. ఇది ఇక్కడ నుంచి ఇక్కడ సమ్ స్మాల్ టెక్స్ట్ కాపీ చేస్తున్నాను, చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా డ్రాగ్ చేసేసి ఇందులో టెక్స్ట్ తీసుకుంటాను. ఓకే, షిఫ్ట్ కంట్రోల్ లెస్ దెన్ గ్రేటర్ దెన్ సింబల్స్ అండి, ఇలా ఉంది కదండి. సో ఫస్ట్ క్యారెక్టర్స్ చూద్దామండి. టెక్స్ట్ సెలెక్ట్ చేసి విండో కలర్ గైడ్ ఎక్కడ ఉంది క్యారెక్టర్స్, ఇక్కడ అనిపిస్తుంది కదండి క్యారెక్టర్స్, క్లిక్ చేసి సో ఇక్కడ నుంచి మీకు ఏ ఫాంట్ కావాలో, నాకు ఏరియల్ ఫాంట్ తీసుకున్నాను కదా, ఫాంట్ ఏరియల్. సైజ్ ఎంత ఉండాలో చూడండి 72. ఒక్కొక్క లైన్కి ఎంత స్పేసింగ్ ఉండాలో చూడండి, స్పేసింగ్ కనిపించిందా 72. సో ఇది కూడా కెర్నింగ్ అండి, ఇది కెర్నింగ్ ఫిట్ అయిపోయినగా పని చేయట్లేదు. ఇది చూడండి మొత్తం దీనికి మొత్తం పనిచేస్తుంది, ఆ రీజియన్లో మొత్తం ఫిట్ అవుతుందండి తీసుకుంటే. కెర్నింగ్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎన్నో ఇక్కడ సెలెక్ట్ చేసి క్యారెక్టర్ కర్నింగ్లో సపరేట్ ఆప్షన్లో చూద్దామంటే కర్నింగ్ ఏంటో అసలు ఏంటో క్లిక్ చేసి మోషన్ యాంట్ టెక్స్ట్ తీసుకున్నాను టైప్ చేసి. సో ఇది సెంటర్ తీసుకొని ఎప్పుడైతే మీరు క్యారెక్టర్ క్లిక్ చేసి ఇక్కడ మీరు సైజ్ ఎంత 200 ఉంది కదండి, 200లో నేను ఇక్కడ 72 200 పాయింట్స్ తీసుకుంటున్నాను. తీసుకొని క్యారెక్టర్ క్లిక్ చేయండి, ఇక్కడ క్లిక్ చేసి ఇక్కడ అన్నీ మామూలుగా డిఫాల్ట్ పెట్టేసేయండి, ఇది ఆటోనే. సో ఇది సైజ్ కదండి వదిలేసేయండి, మిగతా అన్నీ ఏమున్నాయి అవి 100% 100 ఉన్నాయి కదా. ఓకే, కెర్నింగ్ అంటే ఎందుకు చూద్దామండి. కెర్నింగ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఓ తర్వాత నాకు కెర్నింగ్ కావాలి. సో ఎప్పుడైతే క్యారెక్టర్ క్లిక్ చేసి ఇక్కడ సెట్ ద కర్నింగ్ బిట్వీన్ 2 క్యారెక్టర్స్ ఉన్నారు కదండి, దీనికి వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ 100 200 ఇలా వస్తుంది. ఇక్కడ
గ్యాప్ ఇక్కడ చూసారు కదండి. అలాగే ఇక్కడ ఏ పక్కన క్లిక్ చేసి క్యారెక్టర్ ఇక్కడ కర్నింగ్ మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఉంది కానీ సెట్ ద కర్నింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను -100 చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో. అలాగే ఇక్కడ 200 గ్యాప్ వచ్చిందా, ఇది కర్నింగ్ అండి. ఓకే, సో కర్నింగ్ నేను ఇక్కడ ఆటో పెట్టేస్తున్నాను. సో ఇక్కడ కూడా కర్నింగ్ నేను క్యారెక్టర్స్ క్లిక్ చేసి ఆటో పెట్టేస్తున్నాను. ఓకే, ఇది కర్నింగ్ అండి. సో ఫ్రెండ్స్ ఇది చూసారా, ఎప్పుడైతే మొత్తం సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్కి వెళ్ళి ట్రాకింగ్ అండి, ఇది చూడండి ట్రాకింగ్ ఎలా పనిచేస్తుందో చూసారా. ఒక వార్డ్ మధ్యలో గ్యాప్స్ చూసారు కదా, ఇదండి. ఓకే ఫ్రెండ్స్, కర్నింగ్ అండ్ ట్రాకింగ్ చూసారు కదా. ఈ రొటేషన్ మీకు ఆల్రెడీ తెలుసు కదండి. రొటేషన్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీ లెటర్ ఉంది కదా, అది క్యారెక్టర్ క్లిక్ చేసుకొని రొటేషన్ అండి, ఆ ఒక్క లెటర్ రొటేషన్ అవుతుంది ఇలా. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఆప్షన్స్. థ్యాంక్ యూ. నాట్ ఎ ప్రాబ్లం. సో అదండి కర్నింగ్. ఇదేంటి వర్టికల్ స్కేల్ అండి, ఇది సెలెక్షన్ అవుతుంది. లేదంటే మొత్తం టేబుల్ సెలెక్ట్ చేసుకుంటే, ఏరియా సెలెక్ట్ చేసుకుంటే చూడండి స్కేల్ అయిందా. వద్దనుకుంటే 100% అండి. ఇది హారిజాంటల్ స్కేల్ అండి. చూడండి స్కేల్ అయింది హారిజాంటల్లో 100%. వద్దనుకుంటే నాకు ఒక ఈ అనేది రొటేషన్లో కావాలి. సో క్యారెక్టర్స్ క్లిక్ చేసి చూడండి రొటేషన్. ఇది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటుంది, సంథింగ్ ఒక డెల్ లోగో ఉంటుంది కదండి, DELL డెల్ లోగోలో ఈ అనేది ఎలా ఉంటుంది, రొటేషన్ సంథింగ్ రొటేషన్లో ఉంటుంది కదా, ఇదండి. ఓకే, సో మొత్తం సెలెక్ట్ చేసి ఫాంట్ తగ్గిస్తున్నాను 48. Ctrl+C, Ctrl+V, Ctrl+V. దీన్ని కూడా పెంచుతున్నానండి. ఓకే, సో ఓవరాల్ Ctrl+A, Shift Ctrl less than. సో 3 పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదా. క్యారెక్టర్లు అన్నీ చూసారు కదండి. ఆల్ క్యాప్స్ అంటే అన్ని క్యాప్స్ అయిపోతాయండి టెక్స్ట్ మొత్తం. ఓకే, స్మాల్ క్యాప్స్ ఫుల్ స్టాప్ తర్వాత హైలైట్ లెటర్ ఉంటే అదొకటి క్యాపిటల్ ఉంటే మిగతా అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయండి. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాండ్ ఫుల్ స్టాప్, ఐ అనేది క్యాపిటల్. సో క్యారెక్టర్ ఆల్ క్యాప్స్ అంటే మొత్తం క్యాప్స్లో అయిపోతాయి. చూడండి పుస్తకం తర్వాత హై క్యాపిటల్, మిగతా అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఉంటాయి. సూపర్ స్క్రిప్ట్ అండి, సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ తెలుసు అనుకుంటేగా, ఇది ఒకసారి చూద్దాం. టెక్స్ట్ తీసుకుంటాను. రొటేషన్ 0 అండి, వద్దనుకుంటే క్యాప్స్ లాక్ వచ్చేసి H2O. H2O ఫార్ములాలో 200 కిందికి ఉంటుంది కదండి. సో ఇది సెలెక్ట్ చేసుకొని క్యారెక్టర్, ఇది H2O అండి. ఓకే, ఒకవేళ ఈ 2 అన్నది ఇప్పుడు A² అని ఉంటుంది కదండి ఫార్ములా, A² + B².
తీసేస్తున్నాను, ఇక్కడ పెట్టేస్తాను. ఈ స్మాల్ ఏనే ఉంటుంది కదా, ఇలా ఉంది కదా, ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ కదండి ఫార్ములా. అయితే క్యారెక్టర్కి వెళ్ళి సూపర్ స్క్రిప్ట్ క్యారెక్టర్ సూపర్ స్క్రిప్ట్, ఇలా మ్యాథ్స్ ఫార్ములాకి ఇలా యూజ్ అవుతాయి. సైన్స్ ఫార్ములా H2 బేస్ లైన్కి వస్తుంది అదండి. సో చూసారు కదా సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్. అదే ఇది అండర్లైన్ అంటే అండర్లైన్ వచ్చేస్తుందండి. క్యారెక్టర్స్ అండర్లైన్ వచ్చేస్తుందండి. ఓకే, అలాగే స్ట్రైక్ త్రూ, ఇలా స్ట్రైక్ త్రూ వచ్చేస్తుంది. ఓకే, డిలీట్ టెక్స్ట్ తీసుకుంటానండి. ఈ టెక్స్ట్ తీసుకుంటున్నాను నేను, సచిన్ టెండూల్కర్ది. ఒక రీజియన్లో తీసుకుంటానండి. సో క్యారెక్టర్లో ఇది స్ట్రైక్ ఉంది తీసేస్తున్నాను, ఇది కూడా తీసేస్తున్నాను. ట్వంటీ 36 సో ఇది నా టెక్స్ట్ అండి. క్యారెక్టర్లో చూసారు కదా, సో ఇది ఇంగ్లీషే ఉంటుంది. ఈ షార్ప్ స్క్రీన్లో మీకు సరిగ్గా కనిపించకుండా స్ట్రాంగ్ పెట్టుకోండి. అక్కడ పిక్సెలేట్ అయినా ఏమైనా స్ట్రాంగ్ పెట్టుకోండి, నీట్గా అనిపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ పారాగ్రాఫ్ అండి. పారాగ్రాఫ్లో లెఫ్ట్ ఎలిమెంట్, సెంటర్ ఎలిమెంట్, ఆ ఏరియాలో మొత్తం సెంటర్ క్రియేట్ అవుతుంది. రైట్ అలైన్ రైట్ అండి. జస్టిఫై విత్ లాస్ట్ లైన్ అలైన్ లెఫ్ట్ అండి. చూడండి మొత్తం జస్టిఫై అయింది. ఇక్కడ చూడండి సెంటర్ అండి. ఇప్పుడైతే మీకు లాస్ట్ లైన్ తక్కువ ఉందనుకోండి, ఇలా చూడండి జస్టిఫై సెంటర్ పారాగ్రాఫ్, జస్టిఫై లాస్ట్ లైన్ విత్ అలైన్ లెఫ్ట్, జస్టిఫై విత్ లాస్ట్ లైన్ విత్ అలైన్ సెంటర్, జస్టిఫై విత్ లాస్ట్ లైన్ అలైన్ రైట్, జస్టిఫై ఆల్ లైన్స్ అండి. ఈ లాస్ట్ లైన్ తక్కువ ఉన్నది కూడా మొత్తం ఎక్స్పాండ్ అయ్యి ఇలా వస్తుందండి. ఓకే, సో ఇది చూడండి, చూస్తున్నారా స్టార్టింగ్ న్యూస్ పేపర్లో చూస్తారు కొన్ని వర్డ్స్ ముందు రావడం అలాంటి. లాస్ట్ లైన్ అండి, లాస్ట్ లైన్ కొంచెం ముందుకు వస్తుంది. న్యూస్ పేపర్లో ఇది చూస్తారు మెయిన్గా. సో పారాగ్రాఫ్లో ఫస్ట్ లెటర్ కొంచెం స్పేస్ కొంచెం ముందు కొంచెం గ్యాప్ వచ్చి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది కదా, సేమ్ అలాగే ఇది కూడా. ఓకే, పారాగ్రాఫ్ బిఫోర్ అండి. ఫస్ట్ సెకండ్ థర్డ్ పారాగ్రాఫ్. సెకండ్ పారాగ్రాఫ్ బిఫోర్కి ఎంత స్పేస్ ఉండాలి, స్పేస్ బిఫోర్ పారాగ్రాఫ్, స్పేస్ ఆఫ్టర్ పారాగ్రాఫ్ అండి. హైపర్ అండ్